హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, అది ఫ్రైడే రోజు అనమాట. ఇంకా ఇది సాటర్డే సండే 2 రోజులు వ్లాగ్ పెడుతున్నాను. ఏమంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక వ్లాగ్ చేయాలి అనిపించలేదు. సో అక్కడక్కడ కొద్దిగా షూట్ చేశాను సాటర్డే రోజు. సో అదే అనమాట. ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా కిందకి వెళ్తున్నాము. ఫిజ్ గార్డ్ వచ్చి లేపుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఏమంటే టీ తాగాలంట. సో అందుకనేసి కిందకి వెళ్తున్నాం. కిందకి వెళ్ళగానే ఇంకా మోహన, శిరీష ముగ్గురం కలిసి ఇంకా టీ తాగుతున్నాం. ఈ కప్పులు బాగాలేదు మోహన అని చెప్పాను. ఒక్కొక్కటి పగిలిపోయి అట్లా ఉన్నిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగల్ చేసుకున్నాం. ఏం చెప్పరా? ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయరా అమ్మకి? ఇచ్చేయి, లేకపోతే తినేస్తాను పచ్చిది అంటున్నాడు మోహన. పచ్చి తినేస్తాడంట. అంతేరా, అమ్మ మాత్రం చేసి ఇవ్వదురా, నువ్వు పచ్చి తినేసి. అదే ఇంకెందుకులే, నేను తినేసేయి. ఏమంటే వాడికి మ్యాగీ చేసి ఇవ్వాలంట. లేకపోతే అమ్మ నువ్వు చేయలేదు అనుకుని తినేస్తాను దీని ఇట్లే అనేసి బెదిరిస్తా ఉన్నాడు. నేను మళ్ళీ చెప్పురా వీడియో తీస్తున్నాను అని చెప్పాను అనమాట. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడు మోహనాని. ఇంకా నాకు ఫుల్ ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని శిరీష దగ్గర ఆయిల్ పెట్టుకున్నాను. హెడేక్ అంటా ఉన్నాను కదా. దాని తర్వాత ఏమంటే లెగ్స్ కూడా చాలా పెయిన్గా ఉన్నాయి. అందుకే మా రూబోని పైన రూబీ కొంచెం పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పేసి కూర్చోపెట్టుకున్నాను. ఇంకా ఈ ఫిజ్ గార్డ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, ఏసీ రిమోట్ ఏమంటే ఒక్కొక్కసారి మోహన దాచిపెట్టేస్తుంది. ఆ దాచిపెట్టడం ఏమంటే అది ఎక్కడ పెట్టుకుందో మర్చిపోతూ ఉంటుంది. సో అలా దొరకకుండా అలా అయిపోతూ ఉంటుంది. ఎందుకు దాచిపెడుతుంది అంటే, ఇదిగో వీడు ఏసీ వేసేయడము, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయడము, ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవడము, మళ్ళీ పాప మోహన కుమార్ దగ్గర తిట్టించుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మోహన దాచిపెట్టేస్తుంది. వీడేం చేస్తున్నాడు, ఆ రిమోట్తోనే పని లేకుండా వాడు అక్కడ కిటికీ ఉంది కదా విండో, అది ఎక్కి అది ఆఫ్ చేయడము, ఆన్ చేయడము అన్నీ చేస్తున్నాడు. రే అలా చెయ్యొద్దురా అంటే వాడు అంతే అంట, వాడు చేస్తానే ఉంటాడు అక్క, అట్లే చేస్తాడు అక్క వాడు రోజు అనేసి అంటావు నేను మోహన. సో అట్లా వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ పై నుండి కింద పడతాడు, ఆడుకోవడం అనమాట. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే మునక్కాయ సాంబార్ చేయమన్నారు ఆంటీ. సో మోహననే మునక్కాయ సాంబార్ చేస్తూ ఉంది. ఇంకా దానికి చిక్కుడుకాయ కర్రీ లాగా కొంచెం అంటే ఫ్రై ఆనియన్ వేసి చేస్తారు కదా, ఇది ఈ కర్రీ ఏమంటే మా సుదర్శన్కి బాగా ఇష్టము, చిక్కుడుకాయలు అంటేనే ఇష్టము. సో అది ఎలా చేసినా తింటాడు అనమాట. సో అలా సాంబారు, మునక్కాయ సాంబార్, చిక్కుడుకాయ కర్రీ ఆ 2 ఉన్నాయి కదా, సరిపోతాయి కదా. మళ్ళీ మా అత్తయ్య వచ్చేసి ఏం చేశారు, బీరకాయతో పుల్లగూర అనమాట. బీరకాయ పుల్లగూర ఇంక ఈ గిన్నెలోనే చేస్తారు, ఈ పాట్లోనే. సో అది భలే టేస్టీగా ఉంటుంది. ఇలా పాముతారు ఇంకా బాగుంటుంది. కర్రీని అలా పామి వదిలేస్తారు, కచ్చపచ్చగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో వేయడము అలాంటివన్నీ చేయరు. హెయిర్ లాస్ వల్ల చాలామంది రకరకాలుగా బాధపడుతూ ఉంటారు కదా. అది అన్బ్యాలెన్స్డ్ డైట్ వల్ల కూడా, జెనెటిక్స్ వల్ల, లేకపోతే ఏదైనా హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, దానికి పడకుండా అప్పుడు కూడా హెయిర్ ఫాల్. నాకైతే చాలా హెయిర్ ఫాల్ పడుతూ ఉంది. ఇంకా దానికైతే ఒక మంచి సొల్యూషన్ అయితే దొరికింది నాకు. సో మనం ఇంకా బ్యాడ్ హెయిర్ డేస్ని గుడ్ బై చెప్పేసేసి ఒక మంచి సీరం అనమాట. అది మన హెయిర్ని రెస్క్యూ చేస్తుంది, థిన్నింగ్ నుండి, బ్రేకేజ్ నుండి, హెయిర్ లాస్ నుండి. సో ఇంకా హెయిర్ గ్రోత్ని మంచిగా బూస్ట్ చేస్తుంది, స్ట్రాంగర్, థిక్కర్, ఇంకా ఫుల్లర్ హెయిర్ని ఇస్తుంది అనమాట మనకి, మంచిగా రెగ్యులర్గా యూజ్ చేసే కొద్దికి. హెయిర్ ఫాల్ అయిపోయి హెయిర్ గ్యాప్స్ వచ్చేస్తాయి. సో ఇలా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేస్తుంది. అదేంటి అంటే ది డెమాకో 20% యాక్టివ్స్ పెప్టైడ్ స్టెమ్ సెల్ హెయిర్ గ్రోత్ సీరం టు బూస్ట్ హెయిర్ గ్రోత్. ఇంకా ఇది ఒక మంచి పవర్ఫుల్ కాంబినేషన్తో వచ్చింది. ఏమంటే 20% యాక్టివ్స్ ఉంటాయి అండ్ ఇస్ ఫార్ములేటెడ్ విత్ ద పవర్ ప్యాక్ డ్యూ ఆఫ్ పెప్టైడ్స్ అండ్ స్టెమ్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్. ఇంకా దీంట్లో ఇవే కాకుండా 9% ఫాలిజన్ అనులుప్ ఉంది, ఇంకా 4% అనగెయిన్ ఉంది, 3% కాపర్ పెప్టైడ్ ఉంది, 1% ఎడెన్సిల్ ఉంది. ఇవన్నీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. స్కాల్ప్ని హెల్దీగా పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఆప్టిమల్ ఎన్వైరన్మెంట్ నుండి న్యూ హెయిర్ గ్రోత్ని ఇస్తుంది అనమాట. బెస్ట్ పార్ట్ ఏమంటే ఈ రెడెన్సిల్ ఉంది కాబట్టి అదొక ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్, అది ఒక హెయిర్ స్టెమ్ సెల్స్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఇంకా హెయిర్ ఫాలికల్స్ని రియాక్టివేట్ చేస్తుంది, ఇంకా హెయిర్ డెన్సిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇంకా స్కాల్ప్ని హెల్దీగా పెడుతుంది. అది డెర్మాకో ప్రోడక్ట్స్ ఏమంటే సల్ఫేట్ ఫ్రీ, డివైఈ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ ఉంటాయి. ఇంకా ఇలా ఈ సీరం మన స్కాల్ప్ అంతా ఇలా స్ప్రే చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు మీరు, లేదు అంటే ఒక 1 or 2 hours ముందు, హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసేసుకోండి. దాని తర్వాత హెడ్ బాత్ చేసేసుకుంటా ఉండండి. ఇలా రెగ్యులర్గా యూజ్ చేసే కొద్దిగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు. జస్ట్ ఇది ప్రామిస్ చేయడం లేదు, ఒక ప్రూవెన్ సొల్యూషన్ అనమాట. డెమాకో హ్యాస్ ఎంపవర్ 15,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ని ఒక చైల్డ్ ఎడ్యుకేట్ చేసేలాగా లింక్ చేస్తారు భూమి ఫౌండేషన్ ద్వారా.
ఇంకా ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెమాక్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. నాకైతే ఈ సిరం చాలా బాగా నచ్చింది. ఒక ప్రూవ్ చేసిన తర్వాతే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా మీతో యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా నా కూపన్ కోడ్ యూస్ చేశారంటే ASHA2024 అనేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా ఇవి ఈజీగా మీకు అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెమాక్ అఫీషియల్ యాప్లో దొరికిపోతాయి. ఇంకా మా సునీల్ ఏమంటే అరుణాచలంకి వెళ్ళున్నాడు గుడికి అని చెప్పానుగా. ఇంకా నెక్స్ట్ డే వచ్చాడంట, అంటే సాటర్డే వచ్చేసాడు. సో వస్తూ ఏమంటే ఇంకా ఇన్ని బొమ్మలు వేసుకొని వచ్చాడు. ఎప్పుడు వచ్చినప్పుడు అంటే అక్కడికి వెళ్ళేసి వస్తే ఎవ్రీ మంత్ వెళ్తుంటాడు. అలా వెళ్ళి వచ్చినప్పుడు అంతా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాడు బొమ్మలు వీళ్ళకి. అలా ఏమంటే ఈసారి యాపీకి యూనికార్న్ది తెచ్చాడు. ఇంకా ఈ బుడిగిలు చూసారా, టెడ్డీకి, రూబీకి, యాపీకి, ముగ్గురికి. అసలు ఇవి చూడగానే నేను షాక్ అనమాట. సునీల్ ఏంటి ఇవి తెచ్చాడు అనేసి. అంటే సునీల్ అంటే ఎలా అంటే పిల్లలకి కావాల్సినవి అన్నీ అంతగా తెలియదు అనిపిస్తూ ఉంటుంది నాకు సునీల్కి. సో అలాంటి సునీల్ బుడిగిలు తెచ్చాడా అనిపించింది. ఇంకా టెడ్డీ ఏం చేపిస్తా ఉందంటే టెడ్డీకి, రూబీకి ఇద్దరు కలిపి బిజినెస్ గేమ్, ఇంకేదో గేమ్ ఏదో తీసుకొచ్చాడంట, అదే చూపిస్తూ ఉంది. భలే హ్యాపీ అనిపించేసింది టెడ్డీకి అవన్నీ చూడగానే. ఏమంటే ఈ బిజినెస్ గేమ్ కొంచెం డిఫరెంట్గా ఉందంట. ఇంతకుముందు మదర్స్ డే అప్పుడు నేను కొనిచ్చాను కదా ఒక బిజినెస్ గేమ్. సో అది ఏమంటే అది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉందంట. సో దీంట్లో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఏమో ఉన్నాయంట. సో అదే చెప్తామని ఇది చూసి. అండ్ ఇదిగో ఇది వాటర్ బబుల్స్. ఇంకా ఇవేమంటే మా ఫిజ్ గాడికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ తీసుకోవచ్చు కదా, పింక్ కావాలంట. యాపిక్ కలర్ పింక్ అది కావాలంట. చూపి ఫిజు చూపి. అరే ఏదిరా నేను పట్టుకోవాలా? ఎత్తి పెట్టుకో. ఉండండి కనీసం టచ్ చేసి చూపించండి, చూడడానికి కూడా ఇవ్వట్లేదు శిరీష వీళ్ళు. సునీల్ మా అమ్మ బుడిగిలు తెచ్చాడు. వాడికి ఎదురు శిరీష అనేది చూపించాలి. హ్యాపీ అక్క. హారిక వచ్చిండింది. ఇంకా హారికకు చెప్తున్నాను అనమాట సినిమా తీసుకొచ్చాడు అనేసి. ఇక్కడ నుండి సండే రోజు అనమాట. సండే మార్నింగ్ ఇంకా బయలుదేరేద్దాం ఆ రోజు మార్నింగ్ అనేసి అనుకున్నాం. అంటే టిఫిన్ తినేసి బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా ఆంటీకి ఏమంటే నేను ఆంటీ నాకు మునగాకు, సిర్రాకు కావాలంటే ఆ రెండు తెచ్చి ఇవ్వండి ఆంటీ అని చెప్పేసి అడుగున్నాను. సో ఆంటీ ఏమంటే మునగాకు దొరకలేదనేసి సిర్రాకు మాత్రమే తీసుకొచ్చి అది ఒలుస్తూ ఉన్నారు. ఇంకా సిర్రాకే కాదు, నేను ఒకటి అడిగితే ఆంటీ అడగకుండానే ఎన్నెన్నో పెట్టేసి పంపిస్తారు కదా, ఇంకా ఏదో తెచ్చారు. ఇంకా నేను కప్స్ బాగాలేదు అనేసి అన్నాను కదా, ఇంకా స్టీల్ గ్లాసెస్లో టీ తెచ్చుకొని తాగుతున్నాము ఆ రోజు. దాని తర్వాత ఇదిగో కొత్తిమీర, పుదీనా, బీట్రూట్, లెమన్స్ ఏదో పెట్టేశారు ఆంటీ. నేను ఓన్లీ సిర్రాకు అడిగినందుకు. బ్యాగ్ పట్టుకొని ఉండరా, భలే ఉన్నావు. ఫిజు అలా పట్టుకో, ఫోటో తీస్తా. ఫోటో నువ్వు అడిగి మన చేతికి అది. ఇంకా ప్రతిసారి వీటితో ఒక గోల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడికి వస్తాం కదా, వచ్చిన తర్వాత ఇంకా బెంగళూరుకి వెళ్తాం అనేసి స్టార్ట్ చేస్తారు. అంటే ఫిజ్ గార్డ్ కూడా వస్తాడు మాతో అనేసి. ఈసారి అయితే బ్యాగ్ కూడా సర్దేసి పెట్టేసుకున్నాడు. వాడికి ఇష్టమైన డ్రెస్సెస్ తీసుకున్నాడు. హ్యాపీ హెల్ప్తో బ్యాగ్ సర్దేసుకొని పెట్టేసుకొని ఉన్నాడు. మేము కూడా ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే వాడిని వదిలేసి ఇంకా బయలుదేరాం. వాడైతే ఇంకా ఏడుస్తూ అట్లే ఉన్నాడు. ఇంకా వెళ్ళిపోయాం, చాలా అంటే హెరిటేజ్ వరకు వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఎందుకో వాడే గుర్తుకొస్తున్నాడు మా అందరికి. పాపం భలే ఏడ్చాడు. ఈసారి బ్యాగ్ సర్దేసి పెట్టేసుకున్నాడు, కాకా పడుతున్నాడు. నాతో కూడా చెప్తూనే ఉన్నాడు, సుదర్శన్తో కూడా చెప్తున్నాడు బెంగళూరుకి వస్తా అనేసి అంటూనే ఉన్నాడు. సో అలా ఇంకా తిరుక్కునేసామంటే అర్థం కావట్లేదు కదా. హెరిటేజ్ వరకు వెళ్ళాము, మళ్ళీ బ్యాక్కి వచ్చేసామన్నమాట. మళ్ళీ తిరుపతికి ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఫిజ్గాన్ తీసుకొని బెంగళూరుకి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇంకా సుదర్శన్ నేను ఇట్లా డిసైడ్ చేసేసరికి టెడ్డీ హ్యాపీ, వాళ్ళు ఫుల్ హ్యాపీ అనమాట. హ్యాపీ అయితే ఇంకా హ్యాపీ. వాడికి బెస్ట్ ఫ్రెండ్ కదా వాడు ఫిజ్గాడు, ఎప్పుడు వస్తానంటాడు. వీడికి కూడా ఇష్టం వాడు తీసుకెళ్ళడం. కానీ అక్కడికి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. వాడు ఒక్కడే వస్తే పాపం వాడికి బోర్ కొడుతుంది. ఇంకోటి ఏమంటే వాడిని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అసలు. ఇంకా ఎలా అబ్బా అనుకున్నాము. ఇదొకటి ఫస్ట్ టైం అనమాట. బెంగళూరు కానీ బయలుదేరిపోయి మళ్ళీ తిరుక్కొని తిరుపతికి వెళ్ళడం అదే అప్పటికప్పుడే.
ఇంకా అలా ఫస్ట్ టైం జరుగుతూ ఉంది. ఇంకా నేను మోహనాకు ఫోన్ చేశాను అనమాట. మోహన ఎవరికి ఇంట్లో ఎవరికి చెప్పకు, ఫిజ్ గాడికి కూడా చెప్పకు, మేము తిరిగి వస్తున్నాము, వాడిని తీసుకొని వెళ్తాము అనేసి చెప్పాను. సో మోహన వెయిట్ చేస్తూ ఉంది. అమ్మ మోహన పిన్ని చెప్పింది అక్కడే ఉన్నారు. మోహన చూడదండి పిన్ని నన్ను చెప్తానమ్మా. కనిపించమా మనము మోహన పిన్నికి? ఇజురా వాడే షాక్. వాడు షాక్. చూడమో ఎలా పరిగిస్తున్నాడు. సుదర్శన్ చెప్పాడు నువ్వు గమ్ముగుండు బుజ్జు, మళ్ళీ వాడు ఏడుస్తాడు అంటే గమ్ముగు వాడే పెద్దోళ్ళే బాబాయ్ అర్థం చేసుకుంటాడని చెప్పాను నేను. ఏంది మోహన వాడు ఇంకా చిన్నోడుగానే ఉన్నాడు. నేను రూబీ ఇలా ఏడుస్తుంది అనేసి అస్సలు అనుకోలేదు. అది స్కూల్ ఉన్న టైంలో నేను వస్తాను అనేసి ఏడుస్తా ఉండే. నేనైతే షాక్ అయ్యాను. బాయ్ చెప్పురా ఆంటీ, వాడు చూడండి బాయ్ చెప్తున్నారు. శిరీష సర్లేమో నాకు వాడు 10 weeks అవా. ఫిజు బాయ్ చెప్పురా పిన్ని వాళ్ళకి. మాట్లాడారంట. బాయ్ శిరీష్, బాయ్ మోహన, బాయ్ లక్ష్మి, బాయ్ బాయ్ శిరీష. మరి మన ఫస్ట్ వీడు తీసుకెళ్ళిపోయాడు, ఏడ్చుంటాడు. నేను ఒకసారి ఒక్కటే తీసుకుని వెళ్తే తెలుస్తుంది కదా. వాడికి స్కూల్ లేకపోతే తీసుకెళ్ళిపోయి ఉంటాం కదరా. ఏం ప్లాన్ చేశారు? స్కూల్కి వెళ్ళి వస్తామని అయితే నాకు గుర్తొచ్చింది బాబా, మళ్ళీ వస్తామని. అది నాకు తెలిసి బాబా చూస్తే మళ్ళీ వస్తామని పేరు రాసింది. మళ్ళీ వస్తామని పేరు రాసిందా? అవును బాబా, అందుకే నాకు తెలిసింది బాబా. అందుకే హ్యాపీ నాన్న జేజీకి దండం పెట్టుకుందంట నేను తీసుకెళ్ళాలని. జేజీ హెల్ప్ చేస్తాడు అట్టే. ఫిజు నేను నీకు ఫోన్ చేశాను, కట్ చేసావేంద్రా? కోపమా? ఫోన్ అమ్మ ఇచ్చింది. కట్ చేసావెందుకు? అమ్మ ఫోన్ ఇచ్చిందా? వీడికి ఎంత పొగురు అంటే వీడి చేతిలో మోహన ఫోన్ ఉండింది. నేను ఇంకా మేము వెనక్కి తిరిగి బయలుదేరి వస్తున్నాం మోహన అని చెప్దాం అనేసి మోహనకి 3 times ఫోన్ చేస్తే కట్ చేసేస్తా ఉన్నాడు. ఇంకా వీడి పనే అనేసి అర్థమైపోయింది నాకు. దాని తర్వాత ఎలాగో అలా ఒకసారి ఎత్తిందనమాట. ఇంకా అదే అడుగుతున్నాను ఏమిరా అట్లా అనేసి అంటే వాడికి మేము తీసుకెళ్ళలేదు కదా, సో అట్లా రివెంజ్ తీర్చుకున్నాడు. సుదర్శన్ సునీల్ ఫోన్ చేసేస్తున్నాడు. లేదు సర్ప్రైజ్ బాబే, నేను వేలం చేస్తాను బాబే, వేలం చేస్తాను బాబే. హ్యాపీ మాట్లాడుతున్నంత బాయ్ బాబే. మళ్ళీ వచ్చారా? నా బాబే బాబే హ్యాపీ జేడి దండం వచ్చింత మళ్ళీ వెళ్ళాలండి. ఫిట్గా గేయానికి వచ్చారు మళ్ళీ. హ్యాపీ అక్క కదరా, ఇక్కడ నుండి వినిపిస్తుందిరా. హలో నాన్న, సరే
మళ్ళీ వచ్చాను చూస్తా అంటే నేను లేవు సరేలే చూస్తాను ఇంటికి చూస్తా బాయ్ చెప్పురా. బాయ్ నాన్న బాయ్ బాయ్ బాబీ అదిగో అక్కడ చేసి పక్కలో మాట్లాడు చేసి మళ్ళీ వెళ్ళాలి ఇక్కడికి ఫస్ట్ చేసి దండం పెట్టుకోరా, మళ్ళీ మాట్లాడుకుందాం. డ్రెస్ వేసి పెట్టింది. నోట్లో పెట్టుకోవద్దు ఏమి యాక్కి తీసే చూపలేరు తీసి ఎందుకు చూపిస్తున్నారా? ఇట్లా మూసుకో. అన్ని పనులు నాశమ్మా లాస్ట్ ఇప్పుడు మొత్తం ఊడిపోయినాయి. నేను కాదు, చాక్లెట్స్ ఎక్కువ తింటావు కదా అందుకే. చూపింది ఎంతో బాగుందో హ్యాపీ అయితే వీడికి అది చూడు ఇది చూడు అబ్బా ఎందుకండి హ్యాపీ అసలు ప్రేమ చూపించేస్తాం. దండం పెట్టుకో చేసి స్వామి చేసి అక్కడ. నాకు వీడితో ఏ ప్రాబ్లం లేదు, కానీ వీడితో ఏదో ఒకటే ఒక ప్రాబ్లం. అదేం తెలుసా, వీడు మాట వినడు అసలు. ఎంత చెప్పండి, ఏదైనా చెప్పండి, వాడు ఇష్టమైంది చేస్తాడు. నాకు అదొక్కటే నచ్చదు వీడి దగ్గర. అందుకే అనమాట వీని గురించి నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. బెంగళూరు తీసుకెళ్ళి పెట్టుకోవాలి అంటే వీడు ఎట్లబ్బా మాటే వినడే అనేసి. ఇంకా వాడికి నిద్ర వస్తుందంట టెడ్డీ హ్యాపీ వాళ్ళ దగ్గర. మధ్యలో కూర్చోవాలంట, పడుకోవాలంట. అబ్బబ్బా ఎందుకులేండి, ఏదో ఆడుకుంటా వస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏమంటే నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. తిరుపతి నుండి బెంగళూరు వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా బెంగళూరుకి వెళ్తా ఉంటే మధ్య దారిలో ఏమంటే బబ్బా మామిడికాయ తోటకి వెళ్దాం బబ్బా, అక్కడ తీసుకెళ్ళి బబ్బా అన్నాడు. మ్యాంగోస్ లోపల పెడతాం ఎత్తుపోయి అరే ఐస్ క్రీమ్స్ టైంకి వచ్చాము. ఏంటిదా ఇది షాప్ ఏదో పెట్టారా టెడ్డా? వావ్ టెడ్డా, డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. మామిడికాయ తోట అడిగాడు అనేసి మా సుదర్శన్ నంది ఫుడ్ ప్లాజా తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమంటే మ్యాంగోస్ ఉంటాయి, మ్యాంగో ట్రీస్ ఉంటాయి, అక్కడే పార్కింగ్ అనమాట, చాలా బాగుంటుంది. సో అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఏమంటే వీడు రెడీ అయ్యి మాతో రావడంలోనే ఉన్నాడు కానీ బ్రేక్ఫాస్ట్ తినలేదు అక్కడ. సో హ్యాపీ కూడా సరిగ్గా తినలేదు. ఇంకా వీళ్ళిద్దరి కోసం అనేసి ఇంకా ఈ హోటల్కి వచ్చాము. ఇంకా ఇక్కడ వీడికి పూరీ కావాలంట. బాబా పూరీ వద్దు, వాడికి డైజెస్ట్ కాదేమో, వామిటింగ్ అవుతుందేమో అనేసి అన్నాను. ఇంకా వాడు అదే కావాలనేసి కూర్చున్నాడు. అందుకే ఇంకా పూరీయే కొనిచ్చాడు. హ్యాపీ మాత్రం ఇడ్లీ కావాలి అంటది. పాపం మంచిగా ఇడ్లీ తినేస్తుంది. ఫిజ్ గారు పూరి తింటా ఉన్నాడా, నాకు పెడతావా ఫిజు అంటే పాపం పెడతాడంట, ఇస్తా ఉన్నాడు. ఇవ్వడేమో, వాడే తినేస్తాడేమో అనుకున్నాను. పాపం ఎంత మంచోడో అనిపించింది నాకు. ఇంకోటి ఏమంటే మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేశారా, డిఫరెంట్గా ఉంది కదా. ఆ రోజు నార్మల్గా అయితే నేను ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. సో అందుకనే ఆయిల్ పెట్టుకుంటే ఫేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా నేను ఆయిల్ పెట్టుకొని బయటికే వెళ్ళను, అలాంటిది ఆయిల్ పెట్టుకొని బెంగళూరుకి వస్తున్నాను. అంటే హెడ్ బాత్ చేసేసి మంచిగా నీట్గా ఫ్రెష్ అయ్యే వచ్చేస్తూ ఉంటాను. కానీ ఆ రోజు ఇంకా సుదర్శన్ పొద్దున్నే బయలుదేరేసేయాలి అని చెప్పేసరికి నార్మల్ బాత్ చేసుకునేసి ఇంకా బయలుదేరేసాను. సో ఆయిల్ పెట్టుకుంటే మన ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది, అది వేరు. అది పక్కన పెడితే నా ఫేస్ ఏందో నాకే ఇప్పుడు నేను ఎడిట్ చేస్తా రికార్డ్ చేసుకుంటా ఉంటే ఏందబ్బా నా ఫేస్ ఇలా ఉంది ఏంటి. సో నేను ఆ రోజు అంటే నాకు బాగాలేదని చెప్తున్నాను కదా, సో బాగాలేదు, ఇంకా ఫేస్ కూడా ఏదోగా ఉందనమాట. ఇంకా కార్లో కూడా వస్తూ ఉంటే హెడ్ఏక్ అసలు తగ్గనే లేదు. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నానో తెలుసా. కుమార్ది ఏదో హెడ్ఏక్ ట్యాబ్లెట్ ఉంటే అది ఇచ్చింది మోహన, సో అది వేసుకున్నాను. తర్వాత మోంటేర్ వేసుకున్నాను, డాట్ వేసుకున్నాను, జెండు బామ్ పూస్తూనే ఉన్నాను. సో అస్సలు తగ్గలేదు, హెడ్ఏక్ మాత్రం తగ్గలేదు, అలానే ఉండింది. నేను మీకు చీర్స్ ఇవ్వడం కూల్ డ్రింక్తో ఆ రోజు మోహన బర్త్డే రోజు చూపించానే, అలా చీర్స్ ఇచ్చానే కానీ కూల్ డ్రింక్ అసలు నేను తాగనే లేదు. జస్ట్ వీడియో కోసం అలా చీర్స్ ఇచ్చాను. ఇంకా అది తాగుంటే ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటుందేమో. ఇంకా ఇక్కడ ఏమంటే నందిలో భలే డెవలప్ చేస్తున్నారు. ఇదొక పోచంపల్లి షాప్ ఒకటి ఓపెన్ చేశారు. బాగున్నాయి, ప్యూర్గా ఉన్నాయి, హ్యాండ్లూమ్. కాకపోతే ఏమంటే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది ఇవి ఇక్కత్ మోడల్స్ ఇవన్నీ ఏమంటే ప్రైస్ ఎక్కువే ఉంటాయి. కానీ నాకు ఇంకా అంత ప్రైస్ పెట్టి తీసుకోవాలి అనిపించదు ఎక్కువగా, అంటే కాటన్ వీట్లాంటివి. కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా దుపట్టాస్ అయితే ఇంకా బాగున్నాయి. ఇంకా బ్లాక్ అండ్ బ్లూ హ్యాండ్ బ్యాగ్ అయితే భలే నచ్చింది నాకు. ఇంకా ఇక్కడ శారీస్ ఉన్నాయి, కుర్తాస్ ఉన్నాయి. సో చాలా బాగుంది. దుపట్టాస్ ఇవే, నాకు ఇదైతే చాలా నచ్చింది, ఇది తీసుకోవాలి అనిపించింది. కానీ ప్రైస్ చూస్తే ఎందుకులే అంత ఇప్పుడు పెట్టి తీసుకోవడము అనిపించింది. ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది మా అత్తయ్యకి ఇలాంటి శారీ కూడా ఉండాలి. ఇంకా ఈ నంది హోటల్లో పక్కన ఏదో బిల్డింగ్ కడతా ఉంటే ఏంటి అనేసి అడిగాను. అదేమంటే హోటల్ రూమ్స్ అంట. సో ఇక్కడ స్టే చేయొచ్చు కూడా అనమాట మనము. ఇంకా ఇక్కడ ఏమంటే తినేసారు, స్నాక్స్ ఏదో కావాలంటే కొనుక్కున్నారు. ఇంకా అక్కడ ఏమంటే
వాడంట మా ఫిజ్గాడ్ లాగా ఉన్నాడంట, గుండు బాస్ లాగా. సో వాటిని చూసుకుంటూ వెళ్తున్నారు. అమ్మాయిలు అనుకోండి హ్యాపీగా ఉండిపోతారు. ఇప్పుడు రూబీనే తీసుకుంటే హ్యాపీ దగ్గర హ్యాపీగా ఉండిపోతుంది. కానీ ఫిజ్గాడ్ అంటే బాయ్ కదా, వీడు ఎలా ఉండగలుగుతాడు, అబ్బా వీళ్ళతో ఎట్లా అడ్జస్ట్ అవుతాడు, ఉంటాడా ఉండడా అని టెన్షన్గా ఉండింది నాకు. అంటే వాళ్ళకేమంటే వాళ్ళకి ఉండగలుగుతామా లేవా పిల్లలు ఆలోచించారు కదా. వాడు హ్యాపీగా నేను వచ్చేస్తాను వెళ్తాను అనేసి అంటుంటాడు. నేను చేసిన డ్రైవింగ్కి వీళ్ళిద్దరు పడుకునేసారు కూడా. ఇంకోటి ఏమంటే ఫిజ్గాన్ పక్కన పెట్టేస్తాము, మోహన గురించి ఆలోచిద్దాము. మోహన నిజంగా ఎంత గ్రేట్ అనిపించింది నాకు. వీడంటే భలే ఇష్టము, భలే వాడు లేకుండా ఉండలేకుండా ఉంటుంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ మోహన మాత్రం అస్సలు ఏమీ అనిపించలేదు, పంపించేసింది హ్యాపీగా. అంటే మా దగ్గర మంచిగా ఉంటాడు అలా అనేసి పంపించేసి ఉంటుంది. కానీ నార్మల్గా చెప్తున్నాను, చాలా గ్రేట్ అబ్బా మోహన అనిపిస్తూ ఉంటుంది నాకు ఇలాంటి విషయాల్లో. ఇంకా లంచ్ టైం అయింది. సో లంచ్కి ఎంపైర్కి వచ్చాము. తీసుకో హ్యాపీ, స్లోగా కాలిందా చెప్పి ఇంట్లో వేడిగా ఉంటుందని. స్పూన్ బాగా పెట్టుకో, పట్టు బాగుందా. సో జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. హ్యాపీగా పిల్లలు అందరితో ఉండిపోతారు, ఎవరు కావాలంటే వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో పేరెంట్స్ కూడా మంచిగా ఉంటారు అనమాట, ఏమైనా దిగులు పెట్టుకోవడం అలాంటివన్నీ ఉండవు. సో ఇంకా ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటే ఆడుకోవాలి అని చెప్పారు. ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంటుంది, సో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా ఫిజ్గాడ్ ఈ మధ్య మాతో ఒక్కటే బెంగళూరుకి వస్తానని ఏడుస్తున్నాడు అనుకుంటున్నారా, అస్సలు కాదు. కోడూరుకి వెళ్ళాలని చెప్పేసి ఏడుస్తాడంట, ఇంకా లక్ష్మి వాళ్ళతో వెళ్ళాలని చెప్పేసి ఏడుస్తాడంట. ఇంకా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళతో వెళ్తామని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా బెంగళూరుకి వచ్చేసాము, ఇంటికి వెళ్తున్నాము. మా ఫిజ్గాడ్కి అడ్రస్ అంతా తెలుసా, కరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా నేరుగా వెళ్ళాలా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక్కడ తిరగాలా? ఇదే బాబా గ్రేట్ ఫిజు. చెప్పలేదు పార్క్ వెళ్ళాలి. ఏ గమ్ముగుండ్రా, నువ్వు ఇంట్లోకి వెళ్దాం ఫస్ట్. చూడు ఇప్పుడు ఎవ్వరు ఉండరు, చూడు ఇప్పుడు ఎండ కదా ఎవ్వరు ఉండరు నాన్న. అదే కదా నేను చెప్తున్నాను, టిక్కినాయాలా మళ్ళా రండ్రా నువ్వు అక్క. అదిగోండి చూసారా, నేను చెప్తా ఉంటే ఒక పక్క అది నా మాటే వినడనమాట. అదేదో సుదర్శన్ చెప్తేనే వింటాడు. అక్కడ నాకు బీపీ వస్తూ ఉంటుంది. ఇంకా రాగానే ఇదిగో ఆ స్కూటర్ కనిపించింది, ఇంకా దాంతో ఆడుతున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో చూడండి. దూకద్దు అట్లా, ఎగరకూడదు, తిరిగిపోతుందా. గమ్మును కూర్చోనేసా ఆడుకుందు. అది ఆడుకునే కారు కాదు, అది ఆడుకునే కారు కాదు. ఇల్లు ఏముండవులేరా. అమ్మా ఇది రావట్లేదు, వచ్చింది. ఏదిరా ఓరి నీ తర్వాత ఏంటా డాషా. ఇక్కడేం జెమ్స్ ఉండవే, పెట్టే క్లోజ్. ఇంకా డైనింగ్ టేబుల్ పక్కన ఆ కార్నర్లో చూసారా ఎన్ని ఉన్నాయో. అప్పుడు కిచెన్లో ఫిల్టర్ చేసిన గిన్నెలన్నీ తిరుపతి తీసుకెళ్దామని ఆ బ్యాగులు అలానే పెట్టుకో ఉన్నాను. ఆంటీ వాళ్ళైనా వస్తారనేసి అనుకున్నాను, మేమైనా వేరే తప్పు తీసుకెళ్దాం అనుకుంటాం, కానీ మేము వెళ్ళేప్పుడంతా మర్చిపోతూ ఉంటాను. ఇంకా మేము కూడా ఈ మధ్య వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. దాని తర్వాత ఏమన్నా ఇప్పుడు వెళ్ళడం కూడా వెళ్ళాలా వద్దా అనుకుంటూ వెళ్ళాము కదా తిరుపతికి, సో అలా మర్చిపోయాను. ఇంకా ఫిజ్గాడ్కి ఏమంటే ఫ్రెష్ చేసేసిన తర్వాత డ్రెస్ వేస్తూ ఉన్నాను. వాడికి ప్యాంట్ వేయడం ఎంత కష్టమో తెలుసా, అసలు డ్రెస్ వేయడమే చాలా కష్టము. అయినా ఏదో వేసుకుంటున్నాడులే కష్టపడి పాపం నా దగ్గర అనుకొని వేస్తూ ఉంటే అదిగో ఆ ప్యాంట్ వేయడానికి కింద పైన ఆడుతూ ఉన్నాడు. ఇంకా వీడు మంచిగా రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు. వీడు టెడ్డీ హ్యాపీ ముగ్గురు వెళ్ళి ప్లే ఏరియా అంతా అక్కడికి వెళ్ళి అంతా బాగా ఆడుకొని దాని తర్వాత క్లబ్ హౌస్ అంతా చూసుకొని అంత చేసుకొని ఇంకా మళ్ళీ వచ్చారనమాట.
అమ్మయ్య అప్పుడు హ్యాపీ వేసింది వాడికి. వాడేమంటే మెయిన్గా రావడం ఇక్కడికి అవన్నీ తిరగాలి చేయాలి, ఇంకేమంటే స్విమ్మింగ్ పూల్ ఉంది కదా దాంట్లో దూకాలి, దాంట్లో స్విమ్ చేయాలి, ఏదో కోరికలు ఉన్నాయి వీడికి ఇక్కడికి వచ్చిన తర్వాతవి. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాడు కదా, ఏం కావాలి మేము తింటావా అంటే ఆకలి లేదంట వాడికి. కాకపోతే ఇదిగో మళ్ళీ ఈ బొమ్మల దగ్గరికి వచ్చాడు. ఈ బంకర్ బెడ్ అంటే భలే ఇష్టం అంట వాడికి. ఇగో ఈ బొమ్మలన్నీ ఉంటాయి కదా దాంట్లో ఆడుకోవాలి వాడు, అవన్నీ తీసి అంటే అవి కరెక్ట్గా మంచిగా ఉంటాయి కదా ఆర్గనైజ్ చేసి అవన్నీ చిందరు చేస్తాడనమాట కొంతసేపట్లో. ఇంకా అలాంటి వాటికి అన్నిటికీ సపోర్ట్గా మా హ్యాపీ ఉంటుంది. వాడు నెంబర్ 1 దీంట్లో ఇలాంటివన్నీ చేయడంలో. సో ఇద్దరు కలిసారంటే ఇంక అంతే. ఇంకా నా సంగతి చెప్పాలి మీకు. ఏమంటే ఈ మధ్య చెప్తున్నాం కదా కొంచెం హెల్త్ బాగుండడం లేదు, కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను అట్లా అనేసి. సో అదేమంటే నేను వస్తూ ఉన్నాను కదా, ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏమంటే నాకు తల దిమ్ముగా అనిపించింది, ఏదోగా అనిపించింది. నాకు ఎందుకో డౌట్ వచ్చింది అనమాట. ఇంటికి వెళ్ళి ఒకసారి బీపీ చెక్ చేసుకుందాము, ఎందుకో ఏదోగా ఉందే అనిపించింది నాకు. ఎందుకంటే మా డాడీకి బీపీ వచ్చినప్పుడు ఈ సైట్స్ ఉంటుంది కదా ఫోర్ హెడ్ దగ్గర సైట్స్, అది కొంచెం వాచుతుంది అనమాట. వాస్తే డాడీని అడిగా, ఇలా వాచితే బీపీ ఉన్నట్టమ్మా, నొప్పి ఉంటుంది నాకు అన్నారు. సో అలా గుర్తొచ్చి ఇంటికి వచ్చి చూసుకుంటే నాకు బీపీ ఎక్కువ ఉన్నింది, 147/something ఉన్నింది. అది 2 hours వరకు అంతే ఉండింది, తగ్గనే లేదు. దాని తర్వాత సుదర్శన్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అక్కడ ఏమంటే అడ్మిట్ చేయించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైంది బీపీ, 160, 170, 180, 211 వరకు వెళ్ళింది బీపీ. 211/99, 100 సంథింగ్ అట్లా ఉన్నిందనమాట. అంత ఉండేసరికి వాళ్ళని డిశ్చార్జ్ చేయట్లేదు. పిల్లలు 3 ఏమంటే ఇంట్లోనే ఉన్నారు. జస్ట్ మేము చూపించుకుని వచ్చేస్తాము అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు ఉన్నారు, వెళ్ళాలి, డిశ్చార్జ్ చేయించేయండి. అది సండే రోజు వెళ్ళామన్నమాట మేము, సండే ఈవినింగ్. ఇంకా డాక్టర్స్ లేకపోయేసరికి ఎమర్జెన్సీలో వెళ్ళి అడ్మిట్ అయ్యాము. ఇంకా దాని తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేయలేదు, పిల్లలు ఇంట్లో ఉన్నారు. సో అట్లా అంటే ఇంకా నాకు పారాసెటమాల్ ఇచ్చారు తగ్గడానికి హెడేక్, కానీ తగ్గనే లేదు. దాని తర్వాత బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారు 10 mg. అప్పుడు కొంచెం ఎలా ఉంది ఫిజు, బాగుందా, నచ్చిందా, నిజం చెప్పురా. తిను, ఇప్పుడు తిను, నోట్లో పెట్టుకో, తినండి. ట్యాబ్లెట్ వేసిన తర్వాత 150కి వచ్చిందనమాట. సో ఇంకా అప్పుడు డిశ్చార్జ్ చేసుకున్నాం. అప్పుడు సూర్య అన్న రాధిక ఇద్దరు వచ్చారు హాస్పిటల్కి. సో ఇంకా డిశ్చార్జ్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇంకా చాలా టెస్ట్ అవన్నీ చేశారు. ఇంకా వాటి గురించి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ టెడ్డీ ఏమంటే ఆలు పరాటా అడిగింది నన్ను చేయమని ఎప్పటి నుండో. సో అప్పుడు బాగుందా టెడ్డా? ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.